Abhishek Sharma, Abhishek Sharma, Abhishek Sharma. Now everyone is trolling Abhishek Sharma. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో వరుసగా 3 మ్యాచెస్లో డక్అవుట్ అయిపోయారు. ఫస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు, పాకిస్తాన్తో మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు, రీసెంట్గా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా డక్అవుట్ అయిపోయాడు. ఇండియా 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో పార్టిసిపేట్ చేశాడు, 3 మ్యాచెస్ డక్అవుట్ అయిపోయాడు. దట్టు కన్సిక్యూటివ్గా డక్అవుట్ అయిపోయాడు. ఒక మ్యాచ్ ఏమో హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆడలేదు, అండ్ రిమైనింగ్ ఆడిన 3 మ్యాచెస్ కూడా డక్అవుట్ అయిపోయాడు. అండ్ వన్స్ ఇలా డక్అవుట్ అయిపోయేటప్పటికి ప్రతి ఒక్కరూ అభిషేక్ శర్మని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇతను కంటిన్యూ చేయాలా లేకుంటే ఇతను డ్రాప్అవుట్ చేయాలా అన్నది. ఒకసారి ఈ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందు అభిషేక్ శర్మ యొక్క ఫామ్ అనేది ఎంత పీక్ స్టేజ్లో ఉన్నదో మనందరం చూసాం. లాస్ట్ 2025లో ఇతని యొక్క స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే పర్టికులర్గా టీ20లో అరౌండ్ 800 రన్స్ 40+ యావరేజ్తో అప్రాక్సిమేట్లీ 200 స్ట్రైక్ రేట్తో ఇతని యొక్క స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రజెంట్ వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు అభిషేక్ శర్మ. ప్రజెంట్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటికీ ఈ టీంని పిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అభిషేక్ శర్మ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మని స్కోర్ కొట్టడానికి మాత్రమే తీసుకోలేదు, తను స్కోర్ కొడుతూ ఉంటే వితిన్ షార్ట్ టైం పీరియడ్లోనే అతను ఎంత విధ్వంసం చేస్తాడో ఆ విధ్వంసానికి బౌలింగ్ టీం భయపడేలా చేస్తాడో అది అభిషేక్ శర్మ యొక్క మ్యాజిక్ బ్యాటింగ్. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేటప్పటికి అతను ఇల్నెస్గా ఉన్నాడు, అంటే హెల్త్ సరిగ్గా లేకుండా ఉండే, కొన్ని డేస్ హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. అండ్ దానివల్ల తన యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి. అండ్ అతని పైన ఈ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దాని యొక్క ప్రెషర్ అనేది కూడా ఎక్కువ బిల్డ్ అయింది అభిషేక్ శర్మ పైన. ప్రజెంట్ అయితే ఈ లీగ్స్లో జరిగిన మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్లోనూ డక్అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఇండియా సూపర్ 8కి క్వాలిఫై అయింది. ఈ సూపర్ 8లో తన యొక్క ఫామ్ అనేది ఏ విధంగా కంటిన్యూ అవుతున్నది మనం వెయిట్ చేయాలి. అభిషేక్ శర్మకి ఆల్ హీ నీడ్ ఈజ్ ఓన్లీ 1 మ్యాచ్. ఒక్క మ్యాచ్ కానీ కరెక్ట్గా తగిలింది అంటే తర్వాత నుంచి అభిషేక్ శర్మ తన యొక్క ఫామ్ని కొనసాగిస్తాడు. అలా ఒక్కసారి కొనసాగించాడు అంటే దెన్ దెర్ ఈజ్ నో స్టాపింగ్ ఫర్ అభిషేక్ శర్మ. టోటల్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా అభిషేక్ శర్మ మీద ఎంతో నమ్మకంతో ఉంది. లెటెస్ట్ వెయిట్ అండ్ సీ సూపర్ 8లో జరగబోతున్న మ్యాచెస్లో అభిషేక్ శర్మ యొక్క ఫామ్ ఏ విధంగా ఉండబోతుంది, అభిషేక్ శర్మ ఏ విధంగా ఆడగలుగుతాడన్నది మనం చూద్దాం. ఈ యొక్క ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అనేది ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్గానే ఉంది. నాట్ జస్ట్ అబౌట్ అభిషేక్ శర్మ. ఈ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది ఆస్ట్రేలియా టీం. బట్ జింబాబ్వే అనేది ఒక అండర్ వాల్యూడ్ టీమ్గా వచ్చింది. కట్ చేస్తే జింబాబ్వే ఒమాన్ని ఓడిచేసింది, ఆస్ట్రేలియా టీంని 23 రన్స్తో ఓడిచేసింది, అండ్ ఈరోజు శ్రీలంకను కూడా ఓడిచేసింది. గ్రూప్ బి టేబుల్ చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్లో జింబాబ్వే ఉంది, సెకండ్ ప్లేస్లో శ్రీలంక ఉంది. అండ్ ఆస్ట్రేలియా పైన ఎంతో ఎక్స్పెక్టేషన్ వచ్చారు అండ్ దే ఆర్ ది ఛాంపియన్స్. ఆ ఛాంపియన్స్ ప్రజెంట్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయారు. లెటెస్ట్ హోప్ అభిషేక్ శర్మ మళ్ళీ తన ఫామ్లోకి వస్తాడు అండ్ వచ్చి అపోనెంట్స్ని భయపెట్టేలాగా ఆడతాడనేసి కోరుకుందాం. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో కూడా ఇండియా అద్భుతంగా ఆడిచి ఫైనల్కి వెళ్ళాలి. ఫైనల్లో కూడా మనం టీ20 వరల్డ్ కప్ని విన్ అవ్వాలి. సో ఎప్పటికప్పటికి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు చేయాల్సినంత ఒకటి జస్ట్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మరొక ఇంపార్టెంట్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.